అమరావతి కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలని అసలు ఎలా చూడాలంటారు? ఎలా చూసేదే ఉంది. ఇప్పుడు ఆయన అంత తెలివి తక్కువగా చేస్తున్నాడండి. ఇప్పుడు ఆ రోజున ఇప్పుడు ఆ, అసెంబ్లీలో ఇప్పుడు మన 13 జిల్లాలు చిన్న రాష్ట్రం అయిపోయింది. మనం ప్రాంతత్వాలను రెచ్చగొట్టుకోకూడదు. ఆ, ప్రాంతత్వాలని రెచ్చగొట్టుకోకూడదు. మనం మామూలుగా అందరం కలిసి డెవలప్ చేసుకోవాలి. ఆ, రాష్ట్రం బాగుపడాలని మాట్లాడాడండి అప్పుడు. ఆ, మరి ఇంకా ఇప్పుడు ఏమొచ్చి ఇప్పుడు మేము బంగ్లాదేశ్లో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామని మాట్లాడుతున్నాడు. అసలు దానికి అర్థం ఏందండి? ఇప్పుడు మన ఇంట్లోనే మన పిల్లలు మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తీసుకెళ్ళి ఏం చేస్తారండి? కొడతారు, లాజ్ జైలు వేస్తారు. ఇప్పుడు మన మన ఇండియాలోనే ఇప్పుడు నోరుగొదర మాట్లాడితే ఎవరినైనా మాట్లాడతారు. ఇప్పుడు ఈయన కూడా జాడ శ్రవణ్ కుమార్ ఉన్నాడు, వాళ్ళ చేత తిట్టిస్తున్నాడు. వాళ్ళ చేత తిట్టిస్తే ఏంటంటే ఎస్సీ ఓట్లన్నీ నాకు పడతాయి నెలకలో ప్రతి రాజకీయాలు అన్ని కుల రాజకీయాలు చేస్తున్నాడు, లేకపోతే మత రాజకీయాలు చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళానేమో ఇప్పుడు పేర్ని నాని, మరి అమ్మడి రాంబాబు వీళ్ళ చేత మరి రాజధానిని మళ్ళీ అవినాష్ రెడ్డి, అపిరెడ్డిని వీళ్ళు పంపించాడు. వాళ్ళతో పాటు అంతమంగళ తెలుగుదేశం రాష్ట్ర పార్టీ దాని మీద దౌర్జన్యం చేసి ఆహ్వానం చేశారు. అందులో రౌడీలు ఇందులో కూడా ఉన్నారు. అసలు ఈ దుర్మార్గం ఏందో ఆయనకి అర్థం కావట్లేదు. ఆయన ఎలా నాగానే చేస్తే ఈసారి ఇంకా 11 సీట్లు కూడా రావండి. అది రాజకీయం అలా చేసుకుంటున్నాడు, తిక్కలతనంగా చేసుకుంటున్నాడు. ఆ రోజు మరి పేపర్లో కూడా మరి ఆ రోజు విశాఖపట్నం అన్నావు కదా, మరి ఇవాళ మావిగానే అంటున్నావు. మరి 5 సంవత్సరాల పరిపాలనలో ఆ మావిగానే మరి ఎందుకు చేయలేకపోయావు నువ్వు అని మాట్లాడదంటే అది సమాధానం చెప్పట్లేదు. అదండి. ఏందంటారు సడన్ గా అసలు జగన్మోహన్ రెడ్డి గారు మావిగానే మా రాజధాని అంటూ ఆయన ప్రకటించడాన్ని ఎలా చూడాలంటారు? ఎడా చూసేది ఏముంది? ఇక్కడ రాజధాని బాగా డెవలప్ అయిపోతుంది. ఇక్కడ బాగా రోడ్లు, మరి అసెంబ్లీ, మరి అన్ని గవర్నర్ బంగ్లా, హైకోర్టు అన్ని పనులన్నీ జరిగిపోతున్నాయి. మరి జస్టిస్ గృహాలు కూడా అన్ని కడుతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి, అన్ని డెవలప్ అయిపోతున్నాయి. మరి బిట్స్ కళాని వస్తుంది, కౌంటం వాలి వస్తుంది, మరి ఎస్ఆర్ఎం కాలేజీ ఉంది, అమృత కాలేజీ ఉంది, ఐఐటి కాలేజీ ఉంది. బిట్స్ ఇవన్నీ కాలేజీలు డెవలప్ అవుతుంది. హోటల్స్ కూడా ఇప్పుడు క్యూడి యాక్సెస్ రోడ్లో దగ్గర 8 హోటల్స్ వస్తున్నాయి. 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి. రాజధాని బ్రహ్మాండం డెవలప్ అవుతుంది. ఆ కడుపు మంట పట్టలేక ఆయన ఇవన్నీ చేస్తున్నాడు. రాష్ట్రం అభివృద్ధి చెందడం ఆయనకి ఇష్టం లేదు. అభివృద్ధి చెందకుండా ఉంటే ఇక ఆయన పక్కన జనం అట్లానే రాష్ట్రనాశనం అయితే ఆయన దగ్గర రప్ప అని తిరిగే జనం ఉంటారని ఆ రకం మాట్లాడుతున్నాడండి. ఆయన చెప్తుంది ఏంటంటే కనుక అమరావతిలో దోపిడీ పెరిగిపోయింది కాబట్టి మావిగన్కే మేము షిఫ్ట్ అవుతాం అంటున్నారు కదా ఆయన. అమరావతి దోపిడీ అన్నప్పుడు మరి 5 సంవత్సరాలు ఏం చేశాడండి? ఏదైనా ఒకటి పట్టుకోగలిగాడా? ఒకటి చేయగలిగాడా? ఇదంతా పిచ్చి ఆలోచన అండి, ఇదంతా దుర్మార్గ ఆలోచన. రాష్ట్రాన్ని ఇప్పుడు నేను ఇదివరకు అసెంబ్లీలో చెప్పిన మాటకి కట్టుబాటు ఉండకుండా 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అంటే మరి ఎక్కడన్నా గిటికి పిల్లలు పెట్టాడా? ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ చేశాడా? ఏం లేదు కదా. మరి అప్పుడు చేయకుండా వచ్చి మరి ఈ మాటలు ఏంది? అప్పుడు పోలవరం నాశనం చేశాడు. అప్పుడు పోలవరం నాశనం అయిపోయింది. మరి రాజధాని నాశనం అయిపోయింది. మరి ఇక్కడికి వచ్చిన పెట్టుబడి దానిలందరినీ దరివేశాడు, కంపెనీలను దరివేశాడు. ఒక్క కంపెనీ వచ్చింది ఉందంటే మామూలుగా జగన్ పరిపాలనలో అంతా నాశనం. అన్ని కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం. మరి ఇప్పుడు డ్రింక్ విషయంలో, లిక్కర్ విషయంలో కూడా కల్తీ లెక్కలు కలపడం. అన్ని జనం వాళ్ళందరూ ఇప్పుడు కిడ్నీలు పోయి, లివర్లు పోయి చాలా మంది అంటే ఇప్పుడు లేటుగా ఇప్పుడు ఆ ప్రభావం ఏంటంటే 4 సంవత్సరాల మీద పడి చచ్చిపోతున్నారు. అవన్నీ ఇప్పుడు దోసు తిన్నాడు. అప్పుడు తిరుపతిలో కూడా మరి నెయ్యిలో కూడా కల్తీ నెయ్యి కలిపి ఎంత చేశాడు. అంతా దుర్మార్గ పాలన చేశాడు. ఇవాళ వచ్చి మరి నాకు ఓట్లు వేస్తారో ఏరు అని కులాలను రెచ్చగొడుతున్నాడు, మతాలను రెచ్చగొడుతున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడండి. అది ఆయన చేసేది. అంతగా అప్పుడు పెద్దదానికి కులాలను రెచ్చగొడతాడు. ఇప్పుడు మన ఇయ్యావాళ్ళలో జరిగింది. మరి సాయిని చంపారు. చంపితే దానికి ఏముందంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా చేస్తారు. దానికి వచ్చి కులాలను రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ చేత నాయుడు చేత తిట్టిస్తాడు. అప్పుడు నాయుడు ఓట్లు నాకు పడతాయి అనుకుంటాడు. ఇప్పుడు ఎవరినైనా తప్పు చేసిన వాళ్ళని వాళ్ళకి మరి శిక్షిస్తారు కదండి. 1 సార్లు చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. ఎన్నాళ్ళని చూస్తారు ఎవరైనా ఈ రకంగా రెచ్చగొడుతుంటే. అందుకని చెప్పి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు గవర్నమెంట్. అది కూడా తప్పనుకుంటే అట్లాగా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే కనుక మేము మా రాజధానిని మారుస్తాం అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ గెజిట్ అయిన తర్వాత మార్చడం అనేది ఆయన వల్ల అవుతుందంటారా? మరి అసలు అయ్యే ప్రశ్నే లేదండి. అది ఆయన 151 సీట్లు ఉన్నప్పుడే ఆయన అసెంబ్లీని ఏమీ చేయలేకపోయాడు.
ఇప్పుడు గెజిట్ నోటీస్ వచ్చి మరి కూటమికి 124 సీట్లు వచ్చి ఈ రంగంగా డెవలప్ అయినా కానీ ఏమీ చేయలేడండి. అదంతా ఆయనకి కడుపు ఉక్రోషం, రాజధాని రైతుల మీద ఇప్పుడు అక్కడ డెవలప్ అవుతుందని కడుపు మంట, రాష్ట్రం డెవలప్ అయితే మరి ఇదంతా పేరు చంద్రబాబుకి వస్తుందని ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడండి. ఆయనంతా ఇంకా పార్టీ ఇంకా నాశనం చేస్తాడు. ఇంకా పార్టీ కూడా డెవలప్మెంట్ అనేది ఉండదు. ఈసారి 1-2 సీట్లు తప్పితే ఇక అసెంబ్లీ సీట్లు కూడా రావండి. ఆయన అసెంబ్లీకి కూడా రావట్లేదు. అసలు న్యాయంగా అసెంబ్లీకి రావాలి. ఎన్ని సీట్లు వచ్చినా చంద్రబాబుకి అప్పుడు 23 సీట్లు వస్తే 5 బట్టి 18 మంది ఎమ్మెల్యేలతో ఆయన పోరాడలేదా? మరి ఆ రకంగా ఈయన కూడా అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడుతూ ఉంటాడు. ఇది కరెక్ట్ కాదుగా. మావిగనంటూ బయట ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా దీన్ని ప్రకటించే అవకాశం ఉందంటారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారంటారా దీని మీద అసెంబ్లీకి వచ్చి అసలు అసెంబ్లీకి రాడండి ఆయన. అసెంబ్లీకి ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు కూడా రాడు, ఒక్కసారి కూడా రాడు. ఇవన్నీ ఏదో 1 సంవత్సరం పాదయాత్ర చేస్తున్నాడు, చేసుకోమనండి. జనాలకంతా ఆయన సంగతి అర్థమైపోయింది. ఇప్పుడు ఒకసారి చూశారండి, ఒకసారి అబద్ధం చెబుతాం, 2 సార్లు అబద్ధం చెబుతాం. అదే అబద్ధం 10 సార్లు చెబుతాం, నమ్ముతారా? రాజధాని ఇప్పుడు అంతమంది మాట తప్పను మడది చెప్పను అన్నాడు. మరి మాట తప్పను మడది చెప్పినట్టు ఆ మాట మీద ఉన్నాడా? ఒక్క మాట నిజం చెప్తున్నాడా? అన్ని అబద్ధాలే. ఒక్క మాట కూడా నికరంగా నిలబడ్డు మాట మీద. ఇది ఏమన్నా పాకిస్తానా, ఇదేమన్నా ఆఫ్ఘనిస్తానా అంటున్నారు కదా. మేము రాకుండా ఉండటానికి ఇదేమన్నా పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, మిమ్మల్ని ఎందుకు రానిరు అక్కడికి అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పాకిస్తానా, బంగ్లాదేశ్ లేకపోతే ఇంకోటి అంటానికి ఇప్పుడు అది చాలా తప్పండి. ఆయన ఇప్పుడు అమరావతికి మామూలుగా ఏం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోండి, మేము అమరావతి సపోర్ట్ చేస్తున్నామంటే ఆయన ఒక్క మాట అంటండి, ఆయన ఇంకా స్వాగతిస్తారు. ఆయన అభిమానించే జనం కూడా ఆయన పక్కన ఉంటారు. ఇట్లా మాట్లాడితే ఆయన అభిమానించే జనం కూడా రాజధానిలో కూడా ఎవరు ఉండరండి. రాజధానిలో కూడా ఇప్పుడు 98% భూములు ఇచ్చారు. ఇప్పుడు ఈయన 2% కోసం వచ్చి ఆయన మరి వాళ్ళ పక్కన మాట్లాడుతూ అంటాడు. మరి ఇప్పుడు ఈ స్పీడాక్స్ రోడ్లో ఉంది, 2 ఎకరాలన్నర ఏమో ఆగింది. ఆ 2 ఎకరాలు ఆగిన వలన ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఈ రాజధానిలోకి ఇప్పుడు స్పీడాక్స్ రోడ్డు విజయవాడ కనెక్షన్ వస్తుంటే అది వస్తే మళ్ళీ మరి ఇదంతా డెవలప్ అయిపోయింది, రాజధాని డెవలప్ అయింది అని చెప్పి రైతులను రెచ్చగొట్టడానికే ఆయన పెనమాక ఉండవల్లి వచ్చారు. అక్కడ అంతమంగళ కొద్దిగా అనుకూలంగా ఉండేవాళ్ళు అండి జగన్కి, పెనమాక ఉండవల్లి రైతులు. ఇవాళ వాళ్ళు కూడా ఆయనకి వ్యతిరేకించారు. అక్కడ రైతులతో కూడా ఆయన అక్కడ ఇప్పుడు అంతమంగళ ఈ యాక్సేషన్ చేసిన రైతులు అందులో ఎవరు లేరు. ఉండవల్లి రైతులు, మరి అమరావతి అదే పెనమాక రైతులు వాళ్ళే ఆయన్ని వ్యతిరేకించారండి. అది చాలా తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నాడు. అది చాలా మనం పంపించడం చాలా తప్పు. ఆయన మామూలుగా అమరావతి సపోర్ట్ అని రమ్మని ఎవరు ఏమన్నారు. ఇప్పుడు మనం ఇంట్లోనే మనం పిచ్చి మాట్లాడితే మనం ఏం చేస్తారు? మరి లెక్క చేయకుండా 2 సార్లు చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు కొడతారు. ఇంకా పిచ్చి మాట్లాడితే జైలు పిచ్చి ఆసుపత్రులు వేస్తారండి. అట్నే అయ్యాల రాజకీయ. ఇప్పుడు మన ఇండియాలో కూడా మావిగన్న పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 2029లో గెలుస్తాను నేను అంటున్నాడు కదా, సాధ్యం అయితే అంటారా? అసలు అది సాధ్యమయ్యే పని కాదండి. ఆయన నెత్తిన ఆయనే నిప్పులు పోసుకుంటున్నాడు. ఆయన చాలా తెలివి తక్కువ మాట్లాడుతున్నాడు. ఆ ఉండే జనం కూడా ఆయన పక్కన ఉండరండి. ఈసారి నుంచునే జనం ఆయన పక్కన టికెట్లు ఇచ్చిన నుంచునే జనం కూడా ఉండరు. కూడా ఏదైనా 1-2 సీట్లు తప్పితే ఆయన గెలవడండి. ఇంకా పార్టీ ఇంకా నాశనం అయ్యింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.